కుక్క కాట్ల విషయంలో ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఉన్నత న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులకు సంబంధించిన వార్తలు శరామామూలయ్యాయి. శునకాల బెడద అంతకంతకు పెరిగిపోతున్న స్థానిక సంస్థల యంత్రాంగంలో కనీస స్పందన లేదు. వీధి శునకాల నియంత్రణకు చర్యలు కొరవడుతున్నాయి. ఇక రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల కూడా కుక్కలు వీధుల్లో పడి స్వైర విహారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో, పట్టణాల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేశారు. దాంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. చెత్తా చెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద మరింత ఎక్కువైంది. మున్సిపల్ టౌన్లలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేకుండా పోయింది. అంతేకాదు, సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదు. దీనివల్ల వీధి కుక్కల సంతానం విపరీతంగా పెరిగిపోయింది. అవన్నీ ఇప్పుడు జనం మీద దాడి చేస్తున్నాయి.